బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. ఇవాటి వ్లాగ్ని నేను మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, మార్నింగ్ టీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి అందరికీ టీ పెట్టించి లంచ్ ఏంటి అనేది ప్లాన్ చేయాలి. అండ్ ఏదైనా ఒక స్పెషల్ డిష్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇవాటి వ్లాగ్లో మా సిస్టర్తో నేను ఎలా స్పెండ్ చేస్తాను అనేది చూపిస్తూ పోతాను. సో ఫాలో మీ. టీ తాగుతూ బాల్కనీలో కూర్చొని కొద్దిసేపు చిల్ అయ్యామన్నమాట. వీ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. అసలు ఇంకా అలా టాపిక్స్ వస్తూనే ఉన్నాయి. కొద్దిసేపు అయితే అసలు కెమెరా ఉందన్న విషయమే మర్చిపోయాము. సో అలా కబుర్లలో పడిపోయామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 1 hour వి స్పెండ్ దేర్. ఆ తర్వాత ఇంకా వంట చేసే టైం అయిపోయింది. మా సిస్టర్కి ఎక్కువగా నాన్ వెజ్ ఇష్టం ఉండదన్నమాట. అందుకే ఇవాళ అన్నీ వెజిటేరియనే ప్లాన్ చేశాను. బెండకాయ ఫ్రై కోసం బెండకాయలు కట్ చేస్తున్నాను. నేను వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ 2 పెట్టాను. సో బీరకాయ పచ్చడి చేద్దాము అని ఇది కూడా రెడీ చేస్తున్నాను అనమాట. సో టోటల్గా వంట ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. వైట్ రైస్ అయిపోయింది, బ్రౌన్ రైస్ అయిపోయింది, బెండి ఫ్రై కూడా ఫినిష్ అయిపోయింది చేయడం. అండ్ రసం పెట్టాను. బీరకాయ పచ్చడి కోసం కూడా వేపేసి పెట్టాను అనమాట. బీరకాయలు ఇంకా మిక్స్ చేస్తే అయిపోతుంది. లంచ్ చేయడం అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు అందరం ఫ్రీగా ఉన్నాము. సో ఐబ్రోస్ చేయించుకున్నాను అనమాట. ఎన్ని మంత్స్ తర్వాత నేను ఇలా సలూన్ స్టైల్లో ఐబ్రోస్ చేయించుకున్నాను. చాలా నీట్గా అయ్యాయి. ఇప్పుడు నాకు వచ్చు, సెల్ఫ్ థ్రెడింగ్ ఎప్పుడు చేసుకుంటాను నేను. బట్ స్టిల్ అలా వేరే వాళ్ళతో చేయించుకోవడం అనేది దానివల్ల మంచి ఐబ్రోస్ కూడా ఇంకా ఎక్కువ నీట్గా అవుతాయి. అండ్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది. కొద్దిసేపు అలా రిలాక్స్ అయినట్లు కూడా ఉంటుంది అనమాట, పార్లర్కి వెళ్ళి వచ్చినట్లు. సో ఇలా మనకి సిస్టర్స్ ఉంటే ఇలా బ్యూటీ టిప్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రాక్టీస్ చేయడము, ఒకరికొకళ్ళు ఫేషియల్ చేసుకోవడము, ఇవన్నీ మంచి మెమరీస్ ఆల్సో. అండ్ బాగుంటుంది. మనం పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రీక్వెంట్గా. మేము చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా పార్లర్కి వెళ్ళే వాళ్ళం కాదనమాట. ఇంట్లోనే ఒకళ్ళకొకళ్ళు ఫేషియల్ చేసుకునే వాళ్ళము, ఒకళ్ళకొకళ్ళు వ్యాక్స్ చేసుకునే వాళ్ళము. ఇవన్నీ ట్రై చేస్తూ బెటర్ అవుతూ అలా నేర్చుకున్నాం అనమాట. ఈవెన్ తను పార్లర్లో వర్క్ చేసేటప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, బయట నుంచి చార్మినార్, బేగం బజార్ ఇలాంటి చోట్ల పార్లర్కి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. వ్యాక్స్ స్ట్రిప్స్ అయితే ఏంటి, ఇంకా వేపర్ తీసుకోవడానికి ఫేషియల్ చేసుకునేటప్పుడు, అండ్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తీయడానికి ఒక చిన్న పిన్ లాంటిది ఉంటుంది కదా, అవి, వ్యాక్స్ హీటర్, ఇలాంటివన్నీ కొనుక్కొని వచ్చామన్నమాట. ఇంకా ఇంట్లోనే వ్యాక్స్ తయారు చేసి వ్యాక్స్ హీటర్లో వేసి ఇంకా సేమ్ పార్లర్ స్టైల్లో ఒకళ్ళకొకళ్ళు వ్యాక్సింగ్ చేసుకునే వాళ్ళం. ఫేషియల్ కూడా అలాగే చేసుకునే వాళ్ళం. తన దగ్గరే నేను ఫేషియల్ స్ట్రోక్స్ ఎలా ఉంటాయి, ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. సో పార్లర్కి వెళ్ళడం చాలా తక్కువ ఉండేది. ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోవడం అనేది ఎక్కువ ఉండేది అనమాట. సో ఇప్పటికి కూడా మేము మోస్ట్లీ మేమిద్దరం కలిసాము అంటే అలానే చేసుకుంటాము. ఒక ఫేషియల్ కిట్ తెచ్చుకొని, లేదంటే హోమ్ మేడ్ ఫేషియల్ మిక్స్ ఏదైనా తయారు చేసుకొని అలా ఫేషియల్స్ చేసుకుంటూ ఉంటాము. ఇవాళైతే ఐబ్రోస్ అయిపోయాయి. ఇంకా ఇప్పుడు కేక్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. బనానాస్ ఉన్నాయి. సో బనానా వాల్నట్ కేక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. మా ఇంట్లో అందరి ఫేవరెట్ బనానా వాల్నట్ కేక్ అండి. దీన్ని నేను గోధుమ పిండితో చేస్తున్నాను, బటర్ వేయకుండా, ఎగ్స్ వేయకుండాను. అయితే రెసిపీ ఈ వీడియోలో చూపించట్లేదు. ఈ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందన్నమాట. ఈ కేక్ చాలా బాగుంటుందండి. సిన్నమన్ పౌడర్, బనానా, వాల్నట్స్, ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ హెల్దీ కూడా. మనం నార్మల్ ఆశీర్వాద ఆటాతో చేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది. నేను స్టడీ చేసే టైంలో హాస్టల్లో ఉండేదాన్ని అనమాట. సో ఎప్పుడన్నా హాలిడేస్కి ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ మేము చేసేది ఏంటంటే కేక్ చేసేవాళ్ళం. అప్పుడు ఒక డిఫరెంట్ కేక్ గిన్నె ఉండేది, రౌండ్గా ఉంటుంది చూసారా, అలా స్టవ్ మీద పెట్టి చేయడానికి ఫస్ట్ కేక్ చేసేవాళ్ళం. ఇంకా హాలిడేస్ ఉన్నన్ని రోజులు కేక్ తినాలన్నమాట. సో అదే అలవాటు అయిపోయింది. కలిస్తే ఇంకా కేక్ చేయాలి అనేసి అనమాట. ఈ కేక్ చాలా ఈజీ అండి. ఒక 20 to 30 minutes 20 minutes ప్రిపరేషన్కి తీసుకుంటే 20 minutes బేక్ అవ్వడానికి తీసుకుంటుంది. అంతే, సూపర్ ఫాస్ట్గా అయిపోతుంది. బనానా వేస్తాం కాబట్టి షుగర్ కూడా చాలా తక్కువ పడుతుంది.
దానివల్ల మనకి కొద్దిగా హెల్దియర్ వెర్షన్ అనమాట మిగిలిన కేక్స్ కంటే. దీన్ని నేను అవెన్లో చేశానండి ఇవాళ. మన ఛానల్లో ఉన్న వీడియోలో నేను స్టవ్ మీద ఎలా చేయాలో కూడా చూపించాను. అవెన్లో అయితే 220 degrees దగ్గర 20 minutes పెట్టాలి. ఎగ్జాక్ట్ 20 minutes తర్వాత బయటికి తీస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. ఫ్లఫీగా వచ్చింది అండ్ కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. టీ టైంలో చేశాను అనమాట ఇది. ఆఫ్టర్ డిన్నర్ టైం అండి, డిన్నర్ చేయడం అయిపోయింది. నెయిల్ ఆర్ట్ వేసుకుంటున్నాము. మా చెల్లి వేస్తుంది నాకు. ఐ విల్ షో యూ ఎలా వస్తుంది అనేది. ఎప్పుడు మనకి మనం నెయిల్ పాలిష్ పెట్టుకోవడం, మనకి మనం ఆయిల్ పెట్టుకోవడం అలా కాకుండా మనకి ఎవరన్నా పెడుతూ ఉంటే అలా మనం కొద్దిసేపు ఖాళీగా రిలాక్స్డ్గా ఉంటే మెంటల్లీ చాలా బాగుంటుంది. అండ్ ఆబ్వియస్లీ సిబ్లింగ్స్తో మనం ఇవన్నీ చేసేటప్పుడు ఊరికే చేయం కదా, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాము. ఇన్ఫ్యాక్ట్ ఆ టాక్ కూడా మనకి చాలా రిలాక్సేషన్ వస్తుంది. స్కూల్ డేస్ గురించి, చుట్టాల గురించి మాట్లాడుకుంటూ. సో అయిపోయింది వేసేయడం. సి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పింక్ అండ్ వైట్ డైమండ్స్లా ఉన్నాయి. నా డ్రెస్తో మ్యాచ్ అయిందనమాట. చాలా చాలా బాగుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ సలూన్ ఎక్స్పీరియన్స్ అనమాట. బ్యూటీ పార్లర్ ఎక్స్పీరియన్స్ నాకు 2 days నుంచి. సో ఇంకా అయిపోలేదు, నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఐ షో యూ వాట్ ఇట్ ఈస్. సో నెక్స్ట్ నేను మా చెల్లికి మెహందీ పెట్టబోతున్నాను. అన్నీ నేనే పెట్టించుకుంటున్నాను అని అనుకుంటున్నారేమో, నేను కూడా తనకి పెట్టబోతున్నాను. నిన్న ఆల్రెడీ నెయిల్ పాలిష్ పెట్టాను అండ్ హెయిర్కి కూడా ప్యాక్ వేసాను అండ్ ఇవాళ మెహందీ పెట్టబోతున్నాను. ఫస్ట్ నేను మా చెల్లికి పెట్టి ఆ తర్వాత తను నాకు పెడుతుంది అనమాట. సో చలో లెట్స్ స్టార్ట్. ల్యాప్టాప్లో డిజైన్ ఓపెన్ చేసి పెట్టాను, చూస్తూ పెడుతున్నాను అనమాట. ఐఎమ్ నాట్ సో ఎక్స్పర్ట్ ఇన్ మెహందీ. చిన్నప్పుడు బాగానే పెట్టేదాన్ని, అంటే అందరూ కొద్దిగా చుట్టాలు కలుస్తూ ఉండేవాళ్ళు, కజిన్స్ ఉండేవాళ్ళు. సో మేము కూడా ఒకరికొకరు కంటిన్యూస్గా పెట్టుకుంటూనే ఉండేవాళ్ళం. ఒక్కసారి మెహందీ పోయిందంటే మళ్ళీ వెంటనే పెట్టుకునేవాళ్ళం అనమాట. సో ప్రాక్టీస్ బాగా ఉండేది. ఇప్పుడు ప్రాక్టీస్ పోయి కొద్దిగా స్పీడ్ తగ్గింది అండ్ బ్రెయిన్లోంచి డిజైన్స్ కూడా పోయాయి అనమాట. ఒక మంచి డిజైన్ చూస్ చేసుకొని చూస్తూ పెట్టాను. కొద్దిగా టైం ఎక్కువ పట్టింది, బట్ స్టిల్ ఐ మేనేజ్ టు పుట్. నేను తనకి పెట్టి మళ్ళీ నేను పెట్టించుకునేసరికి అర్ధరాత్రి అయిపోయిందండి. ఇలా వీ హ్యాడ్ అన్ ఆసమ్ అండ్ స్ట్రెస్ బస్టర్ డే అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాము. అసలు డే ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. సో సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్, గుడ్ నైట్ అండి.